వైకుంఠ ఏకాదశికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం. అయితే ఈ వైకుంఠ ఏకాదశి నాడు అంతా ఉపవాస నియమాలు పాటిస్తారని మనందరికీ తెలుసు. అయితే ఉపవాసం చేయలేని వారు ఏం చేస్తే ఆ భగవంతుని కృప వారి మీద ఉంటుంది? ఏ నియమాలు పాటించాలి? అసలు ఉపవాసం వెనుక ఉన్న కథ ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుణ్ణి స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది. ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. అయితే ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చాడు. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చాడు. మానవులు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతనికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్లు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది. ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకుని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చాలా మంది భావించినా కొందరికి వారి ఆరోగ్య రీత్యా సహకరించకపోవచ్చు. కాబట్టి ఆరోగ్యం కోసం వారు ఈరోజు పండ్లు పాలు తిని ఉండవచ్చు. అసలు ఉపవాసం అంటే అర్థం ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అంటే ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండడం. కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండలేని వారు పూజ జపం ధ్యానం ఉపవాసం చేస్తూ దేవుడి నామ సంకేతం చేయండి. శ్రీమన్నారాయణుడి పైనే మనసు లగ్నం చేసుకొని ధ్యానించండి. ఇలా చేస్తే ఉపవాసం లేకపోయినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.